ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. ప్రస్తుత తరంలో ఉరుకుల పరుగుల జీవితంతో పాటు పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భావోద్వేగాలను అణిచివేస్తూ రోబోల్లా మారుతోన్న తరుణంలో భారతీయులు ఇప్పుడు సరికొత్త వెల్నెస్ బాట పడుతున్నారు. అదే క్రయింగ్ క్లబ్. మనసులోని బాధను కన్నీటి రూపంలో బయటికి పంపి ప్రశాంతత పొందేలా చేసే ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రాచుర్యం పొందుతోంది. రూయికట్సు భావన జపాన్ నుంచి పుట్టుకొచ్చింది. జపాన్లో దీన్ని రూయికట్సు అని పిలుస్తారు. అంటే కన్నీళ్ల కోసం వెతకడం అని అర్థం. 2013లో హిరోకి తెరాయ్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగా ఏడవటం వల్ల మనసులోని భారం తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన గుర్తించారు. నగరాల్లోని క్రయింగ్ క్లబ్లు ఒక సురక్షితమైన ఆశ్రయాల వంటివి. ప్రశాంతమైన సంగీతం, వెచ్చని పానీయాలు, కావలసినన్ని టిష్యూ పేపర్లు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ ఎవరు మిమ్మల్ని తక్కువ చేసి చూడరు, సలహాలు ఇవ్వరు, ఓదార్పు పేరుతో ఆపమని చెప్పరు. కొన్ని చోట్ల బాధాకరమైన సినిమాలు చూపించడం లేదా భావోద్వేగపూరిత కథలు చదవడం ద్వారా కన్నీళ్లు వచ్చేలా చేస్తారు. ఇక ఏడవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఏడవటం అనేది బలహీనత కాదు, అదొక గొప్ప చికిత్స అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కన్నీళ్ల ద్వారా శరీరంలోని ఒత్తిడి హార్మోన్లు బయటికెళ్లిపోతాయి. ఏడ్చిన తర్వాత శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు వంటి ఫీల్ గుడ్ కెమికల్స్ విడుదలై మనసు తేలికపడుతుంది. అందరితో కలిసి భావోద్వేగాలను పంచుకోవటం వల్ల ఒంటరితనం దూరమై ఒక రకమైన భరోసా లభిస్తుంది. మన సమాజంలో మగవారు ఏడవకూడదు అని, ఆడవారు రహస్యంగా ఏడవాలని కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కానీ ఈ క్రయింగ్ క్లబ్లు అలాంటి అడ్డంకులను తొలగిస్తున్నాయి. భావోద్వేగాలను దాచుకోవడం కంటే వాటిని ప్రదర్శించడమే అసలైన ధైర్యమని ఈ క్రయింగ్ క్లబ్ల ట్రెండ్ నిరూపిస్తోంది. వేగంగా పరిగెత్తే ఈ ప్రపంచంలో కాసేపు ఆగి మనసు విప్పి ఏడవటం కూడా ఆరోగ్యానికి అవసరమేనని నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.